నమస్కారం మిత్రులారా. నేను మీకు చాలా గర్వంతో చెప్పేది ఏంటంటే మన దేశం ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద యువకుల దేశము అని అంటారు. అందుకనే మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు యువకుల కోసం చాలా పథకాలు తీసుకొని వచ్చారు. కానీ ఈ యువకులతో చాలా కఠినమైన సమస్యలు ముడిపడి ఉన్నాయి. అది ఏంటంటే సబ్స్టెన్స్ అబ్యూస్ లేదా డ్రగ్ అబ్యూస్. దీనివల్ల పిల్లలు మత్తు పదార్థాలు సేవిస్తారు. ఇందులో ఉన్నాయి పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలు, మరికొన్ని ఇంజెక్షన్ మందులు. దీంతో మన పిల్లల యొక్క కేవలం ఆరోగ్యమే కాకుండా కుటుంబాలకి కూడా హాని కలిగిస్తుంది, ఇంకా మొత్తం దేశానికి హాని కలిగిస్తుంది. కానీ అది సకాలంలో సరిచేయబడితే దాని నుండి బయటపడడం చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే కరణ్ మెహ్రా ఇంకా తన ఫ్యామిలీ. చూసేద్దాం ఏం జరిగిందో. హరి, కరణ్ బాబు వచ్చేసావా? నువ్వు కెమిస్ట్రీ టెస్ట్ ఎలా జరిగింది? బాగానే జరిగిందమ్మా. నీకేమైనా కావాలా? టీ, కాఫీ? వద్దమ్మా. టిఫిన్ పెట్టమంటావా? ఏం వద్దమ్మా. Always on a high, I'm always on a high. Nothing can stop me, I'm dead right. Nothing can stop me, I'm dead right. Always on a high. హాయ్, ఎక్కడున్నాడు నీ సుపుత్రుడు? ఏ ఆగు, ఇంత ఉదయాన్నే అమ్మా నాన్న కనపడడం లేదా నీకు? నో హలో, గుడ్ మార్నింగ్ అలాంటివేమీ లేవు. నథింగ్. మార్నింగ్ మామ్, మార్నింగ్ డాడ్. సారీ, నేను కొంచెం రిషి వచ్చేసాడు. ఐ హ్యావ్ టు గో. టిఫిన్ తిని వెళ్ళు. కాలేజ్లో తింటాను. చూసారా మీరెందుకు వాడికి ఏం చెప్పరు? ఏం చెప్పమంటావు వాడికి? 10 సంవత్సరాల పిల్లాడా వాడు. లిసన్, ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ దిస్ నాన్ సెన్స్. నన్ను నా బిజినెస్ చూసుకోమంటావా, లేక నీ కొడుకు వేషాలు భరించమంటావా? ఒక్కడే కొడుకు మనకి. వీడిని కూడా నువ్వు నీ కంట్రోల్లో ఉంచుకోలేవా? హే బ్రో, వాట్స్ అప్? గుడ్ బ్రో, వెళ్దామా? Always on a high, I'm always on a high. Nothing can stop me, I'm dead right. Always, always, always on a high. See me somewhere, this is how I fly. Always, always, always on a high. See me somewhere, this is how I fly. Nothing can stop me, I'm dead right. Nothing can stop me. ఆగు ఆగు, హెడ్ లైట్స్ ఆన్ చేసి ఉంచు. హాయ్ డాడ్, వీడు నా ఫ్రెండ్ రిషి. నమస్కారం అంకుల్. కరణ్, కమ్ ఇన్ సైడ్. షూర్ డాడ్. ఆ రిషి నీ క్లాస్లో చదువుతుంటాడా? లేదు డాడ్, తను సెకండ్ ఇయర్ బీకామ్. యా, హీ లుక్స్ మచ్ ఓల్డర్ దెన్ యూ. అంత సీనియరా? నీకు 11th స్టాండర్డ్ అబ్బాయి దొరకలేదా ఫ్రెండ్షిప్ చేయడానికి? ఫ్రెండ్షిప్ చేయడానికి ఏజ్తో సంబంధం ఏంటి మామ్? మీరు టీనా ఆంటీ కంటే 5 సంవత్సరాలు పెద్దవారు కదా, అయినా కూడా ఆమె మీ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా ఏంటి? రిషి ఈస్ నైస్ గాయ్,
మా వేవ్ లెంత్ కలుస్తుంది, ఇంకా చదువులో కూడా హెల్ప్ చేస్తాడు. అతని ఏ వేవ్కి ఎంత లెంత్ ఉంటుంది నీ ఫ్రెండ్ చూడగానే నాకు అర్థమైపోయింది. సో డోంట్ ట్రై టు బి స్మార్ట్ విత్ మీ, ఓకే? రేపటి నుంచి రిషికి నువ్వు దూరంగా ఉండు, అర్థమైందా? సరే డాడ్. ఇంకా తాతయ్య రేపు వస్తున్నారు. యూ బెటర్ బీ హోమ్. ఓకే. గాట్ ఇట్? ఎస్. హాయ్ ప్రియా, నేను నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆల్ సెట్ ఫర్ ద షో. ఇంకా తెలుసా మన మూవీ తర్వాత ఏమి? వాట్ యు మీన్ నువ్వు రాలేవు? అరే నేను టికెట్స్ బుక్ చేసేసాను. ఐ డోంట్ బిలీవ్ దిస్. యూ మీన్ నీ కుక్క నాకంటే ఎక్కువ ఇంపార్టెంటా? నో నో ప్రియా, యు ఆర్ బీయింగ్ మీన్ అండ్ సెల్ఫిష్. నాశనం అయిపోవాలి నువ్వు నీ కుక్క ఇద్దరు. జస్ట్ గో టు హెల్. మీకు ఎన్నిసార్లు చెప్పాను నా రూమ్లోకి ఇలా రావద్దని? కానీ ఏంటిది? ఏం లేదమ్మా, ఇది కేవలం కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఆయుర్వేదిక్ సప్లిమెంట్. ఇట్స్ ఓకే, నాట్ అ బిగ్ డీల్. నాకన్నీ తెలుసు. నాన్నని రాని, నేను అన్నీ చెప్తాను ఆయనకి. వెళ్ళు అని చెప్పు ఆయనకి. ఆయన ఏదో నా గురించి ఆలోచిస్తున్నట్లు. జస్ట్ గో నా. నేను టెస్ట్ కోసం ప్రిపేర్ అవ్వాలి. Pick up the phone, Vikrant. టీనా, ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడే సెంటర్కి వచ్చాను. ఏమైంది మీరా? ఆల్ ఓకే? అరే టీనా, నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా కరణ్ కోసం. ప్లీజ్ ఇంటికి తొందరగా రావా? ఓకే ఓకే, జస్ట్ గివ్ మీ సమ్ టైం. ఐ విల్ బి దేర్. ఓకే, బై. ఓకే. విక్రాంత్, అరే నువ్వు మంచి పని చేసావు. జరిగింది మొత్తం విక్రాంత్కి చెప్పేశావు. నౌ యాక్చువల్లీ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ ఇట్, ఇంతకుముందు 2-3 సార్లు నుంచి కరెంట్ సరిగా కలిసిందే లేదు. ఇంకా నీకైతే తెలుసు నాకు అతనితో ఎంత మంచి బాండింగ్ ఉందో. ఐ ఫెల్ట్ రియల్లీ స్ట్రేంజ్. కానీ నాకు ఇప్పుడు మొత్తం అర్థమవుతుంది. ఇట్స్ డెఫినెట్లీ అ కేస్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్. అవును టీనా, నాకు ముందు అదే అనిపించింది, ఇదేదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుందిలే అని. కానీ వాడేం తినటం లేదు, పడుకోవటం లేదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఐఎమ్ సో వరీడ్ ఫర్ హిమ్. డోంట్ వరీ, నేను కరణ్ని కన్విన్స్ చేస్తాను చెకప్ చేయించుకోవడానికి. మనం అతన్ని ఒక మంచి అడాలసెంట్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం. అండ్ ఐఎమ్ ష్యూర్ హీల్ సజెస్ట్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ హిమ్. యూ డోంట్ వరీ, హీల్ బి ఫైన్. టీనా, మీరా గారు, కరణ్ మీకు మంచి గైడెన్స్ ఇచ్చారు. డ్రగ్ అడిక్షన్ ఇది చాలా ప్రమాదకరమైనది. అడాలసెంట్ పిల్లలు
ఎప్పుడు ఇరుక్కుంటారో స్వయంగా వాళ్ళకే తెలియదు. చాలా రోజుల పాటు డ్రగ్స్ని వాడడం వల్ల వాళ్ళకి సివియర్ డిప్రెషన్ వస్తుంది. యాంగ్జైటీ కూడా రావచ్చు, లివర్ డిసీజ్ కూడా రావచ్చు, హార్ట్ డిసీజ్ కూడా రావచ్చు. ఇవే కాకుండా తమ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. ఆ సమయంలో ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఇంకా వాళ్ళ అండర్స్టాండింగ్ చాలా బాగా పనిచేస్తాయి. కరణ్ని ఇక్కడకు మీరిద్దరూ సరైన సమయానికి తీసుకువచ్చారు. ఫుల్ రిపోర్ట్ ఇంకా చెకప్ చేసిన తరువాత ఐ సజెస్ట్ కరణ్ నీడ్స్ టు బి అడ్మిటెడ్ ఇన్ అ గుడ్ రిహాబిలిటేషన్ సెంటర్. సో అతనికి థెరపీ యొక్క అవసరం ఉంది. టీనా, మీరు ఏ రిహాబిలిటేషన్ సెంటర్లో వాలంటీర్గా పనిచేస్తున్నారో అక్కడి మల్టీ డిసిప్లినరీ టీమ్ అండ్ స్ట్రక్చరల్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చాలా మంచివి. అక్కడి నుండి చాలా మంది పిల్లలు క్యూర్ అయ్యి బయటకు వచ్చేశారు. ఐ విల్ డెఫినెట్లీ రిఫర్ కరణ్ టు దెమ్. డాక్టర్ గారు, కరణ్కి నయం అవుతుంది కదా? Of course, don't worry. Karan will be fine. We are there for him. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో Most మచ్. welcome. మనందరం కన్విన్స్ చేద్దాం కరణ్ అక్కడికి వెళ్ళడానికి. Thank you. Thank you. కరణ్ ఎక్కడున్నాడు? రూమ్ లో ఉన్నాడు అనుకుంటా. నేను చూస్తాను. అరే నాన్నగారు. నమస్కారం నాన్నగారు. సుఖంగా ఉండు బాబు, సంతోషంగా ఉండు. మీరా రా, నాన్నగారు వచ్చారు. నిజం చెప్తున్నాను బాబు, ఎన్నోసార్లు ఫోన్ చేశాను నీకు, కానీ నువ్వు ఫోను ఎత్తలేవు, నాకు ఫోను చేయలేవు కదా. ఏం చేయాలి నేను? నాన్నగారు అదేంటంటే నేను మీటింగ్లో ఉంటాను, అందుకనే నా ఫోన్ ఆఫ్ లో ఉంటుంది. లేదంటే అంటే నేను మీ నమస్కారం ఫోన్ మాయ గారు. అరే కోడలి పిల్ల, బాగున్నావా? ఎలా ఉన్నావు నువ్వు? అంతా బాగానే ఉంది కదా? బాగుంది. వెరీ గుడ్. వీడు చాలా పెద్దవాడైపోయాడు. ఎప్పుడైనా అనుకోకుండా కూడా ఫోన్ చేయడు కదా వీడు నాకు. అరే నాన్నగారు, మీతో నేను ఎన్నిసార్లు చెప్పాను మీరు మాతో పాటు ఉండండి అని. మీరు మీ పాత ఇంటిని వదలంటే నేనేం చేయను. అరే వీడు మళ్ళీ అదే అందుకే నేను అంటాడు. మీకు కాల్ చేస్తాను. ఆ. ఈయన్ని నమ్ముకుంటే ఇంకంతే మరి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టిఫిన్ తీసుకుంటాను. సరే అమ్మ, తీసుకురా. వెళ్ళు. అరే చిన్నోడు కనిపించడం లేదు, ఎక్కడున్నాడు వాడు? ఇంట్లోనే ఉన్నాడు నాన్నగారు, ఎక్కడికి వెళ్ళాడు? చాలా సంతోషంగా ఆ, ఉన్నాడు అవునా? మీరు ఈ రోజు సరే, వచ్చారని. వెళ్ళు. అరే కరణ్, కరణ్, అరే తాతగారు వచ్చారా? కరణ్, ఏంట్రా ఇది? హాయ్ తాతయ్య. హాయ్ తాతయ్య. హాయ్ తాతయ్య, కాళ్ళకి నమస్కారం చేయి. చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. ఎలా చదువుకుంటున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్ తాతయ్య. అరే వెరీ గుడ్, వెరీ గుడ్. తాతయ్య కాల్. అరే ఏయ్, బాబు ఒక మాట చెప్పనా? కరణ్ నాకెందుకో సరిగా అనిపించడం లేదు బాబు. ఏం చెప్పను నాన్నగారు, మీరే చూశారుగా. నాకేం అర్థం కావడం లేదు దీన్ని ఎలా సరిచేయాలని. నాన్నగారు, నేను వీడి కోసం ఏది చేయలేదు. వాడు ఏం అడిగితే అది ఇచ్చాను, తనేం కోరుకుంటే అది, ప్రతి కోరిక తీర్చాను. అయినా కూడా వీడు ఇలా ఎలా అయిపోయాడు? సరిగా చెప్పావు బాబు. నువ్వు సర్వస్వం దారపోసావు వాడికి, నువ్వు అన్నీ ఇచ్చేశావు, కానీ సమయం ఇవ్వడం మాత్రం మర్చిపోయావు బాబు. సమయం.
అరే డాడ్, మీరిక్కడ? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నీతో. ముఖ్యమైన విషయం మ్. నాతోనా? బాబు నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. హే టీన్స్, ఇదంతా ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు. వై యు గైస్ హియర్? We are here to help you, son. హెల్ప్? Yes. బట్ నాకు 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 ఎలాంటి హెల్ప్ అవసరం లేదు. కరణ్, నీకు హెల్ప్ అవసరం ఫర్ యోర్ డ్రగ్ అబ్యూస్. డాక్టర్ స్వయంగా చెప్పారు, రీహాబ్ సెంటర్కి వెళ్ళి తొందరగా నయమవుతావు. ఇంకా మేమంతా నీతో ఉన్నాం. ట్రస్ట్ మీ. నేను ఎలాంటి రిహాబ్ షియాబ్ వెళ్ళను. వాట్ నాన్ సెన్స్ ఇస్ ఇట్? నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఇంకా డాడ్, మీ ఆఫీస్లో వాళ్ళంతా ఏమనుకుంటారు? విక్రాంత్ మెహ్రా కొడుకు రిహాబ్ సెంటర్లో ఉన్నాడు అంటారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? కరణ్, ఇట్స్ టోటలీ అనానిమస్. ఎవరికి ఏమీ తెలీదు. ట్రస్ట్ మీ. లేదు లేదు, నేను వెళ్ళను. నేను బాగానే ఉన్నాను. ఐమ్ ఫైన్. కరణ్. నో నో మామ్, ఐమ్ ఫైన్. కరణ్. కరణ్, రిలాక్స్. నాపై నీకెంత ద్వేషం ఉన్నా నేను అర్థం చేసుకుంటా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ నాట్ బీయింగ్ దేర్ ఫర్ యూ. ఇంక దానికోసం మీ నాన్నకి ఇంత పెద్ద శిక్ష వేయకు నువ్వు. ప్లీజ్. ఇక ఒకవేళ నేను నీకు చెప్పలేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో. చాలా ఎక్కువ ప్రేమిస్తున్నా నిన్ను. ఇంక నువ్వు మా కళ్ళ ముందే నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవటాన్ని నేను చూడలేను. సో ప్లీజ్ నా కోసం, మీ అమ్మ కోసం కూడా, అందరి కోసం కూడా ప్లీజ్ రీహాబ్కి వెళ్ళు. చూడు, నేను ఎదురుగా చేతులెత్తి మొక్కుకుంటున్నాను. డాడ్, ప్లీజ్. బాబు కరణ్, నీకేదైనా జరిగిందంటే అప్పుడు నేను ఇంకా బ్రతకలేను బాబు. ఫినిష్డ్. మై లైఫ్ విల్ బి ఓవర్. సో ప్లీజ్ లిసన్ టు మీ. ప్లీజ్ డూ దిస్ ఫర్ మీ. డాడ్, నేను వెళ్తాను. లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ. లవ్ యూ టు డాడ్. Thank you. Thank you very much, Karan. కరణ్, ఇతను అమిత్, నీ కౌన్సిలర్. హీల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. హలో కరణ్, భయపడాల్సిందేం లేదు బడ్డీ. ఇక్కడ మనమందరం ఫ్రెండ్స్. హాయ్. ఇంకా ఎలాగో నేను నీతో కలవడానికి వస్తూనే ఉంటాను. సో నథింగ్ టు వరీ. ఓకే? టీన్స్. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. డోంట్ వరీ.
అమ్మ ప్లీజ్ ఇక్కడికి రా అమ్మ. Hey, Karan. You are brave and strong. Huh? And I know you can do it. ఇదే దారి నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది. కేవలం నీ విల్ పవర్ ఇంకా నువ్వు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. Huh? మీరు కౌన్సిలర్ కదా, ఇదంతా చెప్పడం మీకు సులభం. డూ యు నో నేనేం ఫీల్ అవుతున్నానో? నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా నీలాగే రిహాబ్ సెంటర్లో ఉన్నాను. నీలాగే హోప్లెస్ ఎడిక్ట్ అయిపోయాను. ఇప్పుడు చూడు నన్ను. ట్రస్ట్ మీ, ఇఫ్ ఐ కుడ్ డూ ఇట్, సో కెన్ యూ. డాడ్, మామ్, టీన్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరే నన్ను కాపాడారు. ఇప్పుడు నేను రిషిని కూడా కాపాడటానికి ప్రయత్నిస్తాను. బై ద వే, అతని గురించి ఏమైనా తెలిసిందా? Nothing can stop me, I'm dead right. Nothing can stop me, I'm dead. తన పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో నేను ఊహించలేకపోతున్నాను. మామ్, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నా వల్ల మీ అందరికీ ఎప్పుడు ఎలాంటి కష్టం రాదు. Karan, what you have done is not easy. But you did it. థ్యాంక్ యూ డాడ్. I'm so proud of you. ఏ విధంగా అయితే కరణ్ పీడియాట్రిషియన్స్, స్పెషలిస్ట్స్ ఇంకా తన ఫ్యామిలీతో కలిసి ఈ డ్రగ్ అడిక్షన్ నుంచి బయటకి వచ్చాడో, అదే విధంగా ప్రపంచంలో ఉన్న చాలా మంది యువకులను మనం డ్రగ్ అడిక్షన్ నుంచి బయటకు తీసుకురావచ్చు. కేవలం అవసరం ఏంటంటే వాళ్ళని సరైన సమయంలో సరైన దారి చూపడమే. मैं शुक्रिया कहना चाहती हूँ to IAP and the child specialists that work with them. Their experience and knowledge have helped keep our children healthy and will continue to do so. After all, it's the little hands of today that will shape the world of tomorrow.